సో ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో ప్రధానంగా కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది జగ్గారెడ్డి. జగ్గారెడ్డి అంగన్వాడీకి సంబంధించిన కార్యకర్తలు చేస్తున్నటువంటి నిరసనలో ఆయన మాట్లాడుతూ సీఎంని కలిసేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న 72 గంటల దీక్షలో ఆయన సంఘీభావంగా జగ్గారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను తిడితేనో కేసీఆర్ ను విమర్శిస్తేనో సమస్యలు పరిష్కారం కావు, కాబట్టి తాను అంగన్వాడీ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు తాను కలిసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో కానీ లేదంటే కొన్ని వర్గాల్లో కానీ కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారం చేస్తుంటారు. తాను పార్టీ మారుతున్నట్లు కూడా ప్రచారం చేస్తుంటారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని కారణంగా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే సమస్యల పరిష్కారం కోసం వారిని కలవాల్సి వస్తుంది. ముఖ్యంగా అభివృద్ధిల కోసం కానీ సంగారెడ్డి అభివృద్ధి కోసం కూడా సీఎం ని కలవాల్సిన పరిస్థితి ఉంటది. అట్లాంటి సందర్భాల్లో దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తూ తాను పార్టీ మారుతున్నారని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. కాబట్టి వాటన్నిటిని కూడా అందని చెప్పి కూడా జగ్గారెడ్డి చెప్పారు. మరోవైపు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే పనులు కావాలి, తాను సీఎం కేసీఆర్ ను కలిసి సమస్య పరిష్కారం కృషి చేస్తానని జగ్గారెడ్డి వారికి మాట ఇవ్వడం జరిగింది. సునీల్, అదేవిధంగా చూసుకుంటే అసెంబ్లీ వేదికకు కూడా జగ్గారెడ్డి ఒకసారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సీఎం క్యాబిన్లో కూడా భేటీ అయ్యారు. ఆ తదనంతరం దానిపై కొంత వైరల్గా జరిగిన సృష్టిలో అయితే అంటే కొంత వైరల్గా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరొకసారి కూడా కేసీఆర్ని కలుస్తాను అంటూ కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా విమర్శలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది జగ్గారెడ్డి త్వరలోనే పార్టీ మారుతాడు అన్నటువంటి వినుకులు నిలబడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఏమైనా పూర్తి క్లారిటీ, కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అంటూ కూడా జగ్గారెడ్డి ఏమైనా సంచలనంగా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాలా సార్లు తాను కాంగ్రెస్ పార్టీ వీడనని కూడా చాలా సందర్భాలు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తాను కేవలం సీఎం కేసీఆర్ ను అభివృద్ధి నిధుల కోసం, సంగారెడ్డి అభివృద్ధి కోసమే తాను కలుస్తానని చెప్పి సీఎం అపాయింట్మెంట్ కూడా చాలా సందర్భాలు అడిగినా కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన మాట్లాడారు. ఇటీవల ఆయన సమావేశాల నేపథ్యంలో కూడా సీఎం ని కలవడం జరిగింది. మంత్రి కేటీఆర్ ని, హరీష్ రావుని కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంలో కేవలం అభివృద్ధి నిధుల కోసం, సంగారెడ్డి అభివృద్ధి తన ఎజెండా కోసం సీఎం ని కలుస్తున్నాను, పార్టీ మారే పరిస్థితి లేదని చెప్పి జగ్గారెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. మరోవైపు గతంలో సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ సీఎం కేసీఆర్ ను సన్మానిస్తానని చెప్పి సంగారెడ్డికి తీసుకొస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కలుస్తానని చెప్పారు. మరోవైపు ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో